చాలామంది పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ సమస్య అనగానే కామన్గా థైరాయిడ్ చేసుకుంటూ ఉంటారు. బట్ చాలా వరకు చూసుకున్నట్టయితే కపుల్లో ఓన్లీ ఫిమేల్ మాత్రమే, అంటే ఆడవారు మాత్రమే థైరాయిడ్ టెస్ట్ చేసుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ఫిమేల్ ఫర్టిలిటీ కాకుండా మేల్ ఫర్టిలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో థైరాయిడ్ సమస్య మగవారిలో ఉంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఎలా వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఏంటి, థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి నెక్లో ఉంటుంది. సో బ్రెయిన్ నుంచి అంటే పిట్యూటరీ నుంచి థైరాయిడ్ TSH హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేసి మనకి థైరాయిడ్ హార్మోన్స్, మెయిన్గా T3, T4 హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ అనేటివి బాడీలో మెటబాలిజం, ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షనింగ్కి అండ్ ప్రతి ఒక్క సెల్ మెటబాలిజంకి చాలా వరకు ఇంపార్టెంట్. ఇందులో 2 టైప్స్ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో మనకి ఈ T3, T4 హార్మోన్స్ అనేటివి తక్కువగా ఉంటాయి. దాన్ని కంపెన్సేట్ చేయడానికి TSH లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజంలో మనకి T3, T4 అనేటివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి TSH లెవెల్స్ అనేటివి తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టిస్లో స్పర్మ్ ప్రొడ్యూస్ కావాలి అంటే బ్రెయిన్ నుంచి FSH, LH అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ FSH, LH అనేటివి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. దానివల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్తో పాటు నార్మల్గా టెస్టిస్ లోపల ఉన్న సెట్టోలి సెల్స్ నార్మల్గా ఫంక్షనింగ్ కావాలి అంటే మనకి ఈ థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టోలి సెల్స్ వల్లనే మనకి స్పర్మ్ ఫంక్షనింగ్ అనేది, స్పర్మ్ మోటిలిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి స్పర్మ్ కౌంట్తో పాటు స్పర్మ్ మోటిలిటీ అలాగే మార్ఫాలజీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా దానివల్ల మజిల్ వీక్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. వెయిట్ అనేది చాలా పుట్ ఆన్ అవుతూ ఉంటారనమాట. సో దీనివల్ల కూడా ఎజాక్యులేటెడ్ డిస్ఫంక్షన్, అంటే పెనిస్ అనేది హార్డ్ అవ్వకపోవడం అండ్ లిబిడో, డిక్రీస్డ్ లిబిడో అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. మరి అండ్ అలాగే కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల స్పర్మ్ లోపల DNA అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజ్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మరి థైరాయిడ్ని డిటెక్ట్ చేయడం ఎలా అంటే, ఒక సింపుల్ బేసిక్ టెస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. దీనిలో T3, T4, TSH ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే కూడా ఇఫ్ నెససరీ యాంటీ-TPO యాంటీబాడీస్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ సొల్యూషన్కి వచ్చేసరికి ఏంటి అంటే, థైరాయిడ్ ప్రాబ్లం అనేది మనకి రివర్సిబుల్. సో థైరాయిడ్ సమస్య వల్ల మనకు కౌంట్ తక్కువ ఉన్నా, మార్ఫాలజీ తక్కువ ఉన్నా, మోటిలిటీ తక్కువ ఉన్నా సింపుల్గా థైరాయిడ్ కరెక్ట్ చేసినట్టయితే మనకి ఈ కౌంట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటుంది. సపోజ్ హైపోథైరాయిడిజం ఉంది అనుకోండి, థైరాయిడ్ లెవెల్స్ టెస్ట్ చేసి దానికి అకార్డింగ్గా మనం థైరాయిడ్ నామ్ టాబ్లెట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. డోస్ అనేది వాళ్ళ వాల్యూ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజం ఉంటే మనకి కార్బిమోజోల్, మెథిమజోల్, ప్రొపైల్ థైరోసెల్ అనేటివి కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో సింపుల్గా మనకి మేల్ ఓన్లీ ఫీమేల్లోనే చేయించుకోవాలి, థైరాయిడ్ మేల్లో చేయించుకోవద్దు అనే కాన్సెప్ట్ తీసేసి ప్రతి ఒక్కరు, అంటే ఇన్ఫర్టిలిటీతో ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకి ఎస్పెషల్లీ మగవారిలో కౌంట్ తక్కువ ఉన్నట్టయితే కంపల్సరీ థైరాయిడ్ అనేది మనం చేయించినట్టయితే, ఆ సింపుల్ థైరాయిడ్ని మనం కరెక్ట్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.